చర్యలు తీసుకుని సర్వనాశనం అయిపోయింది పార్టీ. 2 టర్మ్స్ వరుసగా ఓడిపోవడానికి కారణమైంది. ఈవెన్ స్థానిక ఎన్నికల్లో కూడా దారుణంగా ఓడిపోవడానికి కారణమైంది. వీళ్ళ వార్తల కారణంగా తీసుకున్న చర్యలతో జనంలో విపరీతమైన పాజిటివ్ పబ్లిసిటీ ఒకవైపు, రెండో పక్కన జనం అందరినీ దొంగల్ని చేసినటువంటి వ్యవహారం ఇంకొక వైపు. వ్యాపారస్తులు దొంగలే, ఉద్యోగులు దొంగలే, అందరూ దొంగలే, వీళ్ళు మాత్రమే దొరలు. ఆ టైప్లో రాసుకొచ్చారు. మీరు అప్పుడు చూస్తే కనుక వ్యాపారులు బియ్యం అమ్మితే దొంగోడు, లేకపోతే కూరలు అమ్మితే దొంగోడు, పప్పులు అమ్మితే దొంగోడు. వ్యాపారం లాభం వేసుకుంటాడు. ఆ లాభం ఎంతే ఉండాలని చెప్పి అధికారం ఎవరికి లేదు. అది వాడి హక్కు. రైతుకు ఆ హక్కు లేదు అంటే రైతుకు కూడా హక్కు ఉంది, కాకపోతే కొనేవాళ్ళు లేడు రైతు దగ్గర ఆ రేటుకి. ఇది కామన్. రైతు నా వెరైటీని, నా దగ్గర ఉన్న వడ్లని నేను 100 రూపాయలకు అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు. కొంట ఇవ్వడేంటి రైతు మాత్రం. మద్దతు ధర అనేటటువంటిది ఏంటిది, ఎంతో కొంత మా గవర్నమెంట్ ఫిక్స్ చేసి ఇస్తున్నటువంటి రేటు, అంతే తప్పించి అది గిట్టుబాటు ధర కాదు. రైతుకి ఈ రోజు వరకు గిట్టుబాటు ధర రాదు, నేను ఒప్పుకుంటాను. కానీ రైతు తన గిట్టుబాటు ధరకు అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు. బట్ వ్యాపారస్తుడు అయితే తనకు లాభం లేకపోతే అమ్మడు, అంతే కదా, క్లియర్ అక్కడికి. దాన్ని ఇదేంటి ఇన్ జనరల్ ఫినామినా, సహజ సిద్ధమైన సిద్ధాంత విధానం ఇది. దీన్ని నువ్వు పరిష్కరించాలి అంటే ఈ రెండిటి మధ్యన అనుసంధానం చేయాలి. రైతు దగ్గర ఉన్నటువంటిదంతా ప్రభుత్వం తీసేసుకో, ప్రభుత్వం అంబు. ఇలాంటిది ట్రై చేసి ఫెయిల్ అయ్యింది రష్యా, చైనా. కాబట్టి ఆ వ్యవస్థ పోయింది, పెట్టుబడిదారీ వ్యవస్థ వైపుకే వచ్చింది. ఇక దాని మీద మనం చేయగలిగేది ఏంటి, ఈ మద్దతు అనేటటువంటి అంతవరకు.